హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజగిరి వ్లాగ్స్. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలండి. ఇక నేనైతే పొద్దున్నే లేచి పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని దేవుడికి పూజ కూడా చేసేసుకున్నానండి. దీపం పెట్టేశానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయ్యాం ఫ్రెండ్స్. నేను టైం చూస్తున్నానండి, టైం ఎంత అవుతుందని. 8 అవుతుందండి. ఇంకా మేమైతే టెంపుల్కి వెల్ వెళ్ళాలండి. మాకైతే టెంపుల్ దగ్గరలోనే ఉంటుందండి. చిన్నగా ఉంటుందండి టెంపుల్. వాకబుల్ డిస్టెన్సే ఫ్రెండ్స్. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్ళి మేము పుట్టలో పాలు పోసి వస్తామండి. ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తామండి. నేనైతే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కూడా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనమైతే టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. మళ్ళీ టెంపుల్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఒక్కసారి నేను పూజ ఎలా చేసేసుకున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, నేనైతే పూజ ఇలా చేసేసుకున్నాను. ఇక దేవుడికైతే నైవేద్యం ఏమీ చేయలేదండి. నార్మల్గా పుట్నాలు, బెల్లము, బనానాస్ నైవేద్యంగా పెట్టేశానండి. పెట్టేసి దేవుడికైతే దీపం పెట్టేశానండి. ఇంకా సపరేట్గా నైవేద్యం ఏమీ చేయలేదండి. బనానాస్, బెల్లము, పుట్నాలు ఇవన్నీ పెట్టేసుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి. చేసుకొని టెంపుల్కి వెళ్తానండి. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చెప్పాను కదండి, వాకబుల్ డిస్టెన్సే అని. దగ్గరలోనే ఉంటుందండి. నేనైతే మా ఇంటి ముందు నుండే వెళ్తారండి అందరూ. అందుకే నేనైతే చూస్తున్నానండి, ఎవరైనా వెళ్తున్నారా, టెంపుల్కి వస్తున్నారా ఇటు నుంచి అని చూస్తున్నానండి. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది పుట్టకి పాలు పోస్తారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఎవ్రీ ఇయర్ పోస్తానండి. బట్ కొందరు మాత్రం కార్తీక మాసంలో పోస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే అడుగుతున్నానండి. మీలో ఎంతమంది శ్రావణ మాసంలో పుట్టకి పాలు పోస్తారో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా అండి, ఇదే అండి టెంపుల్. చిన్నగా ఉంటుందండి, చిన్న గేట్ ఉంటుంది. లోపల పుట్ట ఉంటుందండి. పుట్ట అంటే ఇట్లా పైకి పెద్దగా ఉండదండి, చిన్నగానే ఉంటుందండి. కింద మొత్తము ఇట్లా మట్టిలా ఉంటుందండి, కాకపోతే హోల్స్ ఉంటాయండి. అంతకుముందు ఇక్కడ పుట్ట ఉండేదంట అండి. ఇంకా మొత్తం ఇలా కిందికి అయిపోయింది, హోల్స్ మాత్రం ఉంటాయండి. ఇంకా అందులోనే పాలు పోసేసి ఇంకా మొక్కుకుంటారండి, పూజ చేసుకుంటారు. లోపల కూడా ఒక 4-5 మెంబర్స్ నిల్చోవడానికి స్పేస్ ఉంటుందండి. అంతే, ఇంకా అంత చిన్నగా ఉంటుందండి. ఇట్లా ఒక 3-4 మెంబర్స్ పూజ చేసుకొని బయటకు వచ్చాక మళ్ళీ మనం వెళ్ళి చేసుకోవాలి, అలా ఉంటుందండి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఒక ఆంటీ ఇంకా వేరే ఒక అంకుల్ వాళ్ళు ఉన్నారండి, చేసేసుకుంటున్నారండి. ఇటు సైడ్ ఒక ఆంటీ ఉందండి. ఇంకా వాళ్ళు చేసుకునే వరకే నేను నిల్చున్నానండి, ఎందుకంటే అక్కడ స్పేస్ లేదండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను స్టార్ట్ చేశానండి. ఇంకా నేనైతే ముందుగా పసుపు కుంకుమ వేసేసానండి. పసుపు కుంకుమ వేసి అగరబత్తులు వెలిగించానండి. పాపం నా పక్కన ఉన్న ఆంటీ అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టేశాక తను కొబ్బరినో సంథింగ్ పువ్వు ఏదో తీసుకోవడానికి ఇట్లా ముందుకు వంగిందండి. ఇలా హ్యాండ్ పెట్టి ఇలా తీస్తుంటే ఆమెకి అగరబత్తి ఇక్కడ ఆమె శారీకి అంటుకొని పాపం పెద్ద హోల్ పడిందండి, కాలింది ఆమె శారీ. ఇంకా నేనైతే పసుపు కుంకుమ వేసేసుకొని పాలు పోస్తున్నానండి. మేమైతే ఆవు పాలు తీసుకెళ్ళామండి. మరి మీ సైడ్ ఆవు పాలు దొరుకుతుందా ఫ్రెండ్స్? మా సైడ్ అయితే ఆవు పాలు దొరుకుతుందండి. మా ముందు గల్లీలో ఆవులు ఉంటాయండి. అక్కడికి వెళ్ళి ఒకరోజు ముందు వెళ్ళి చెప్తే పాలు రేపు కావాలి అని అంటే వాళ్ళు ఉంచుతారండి. ఒకవేళ దొరకకపోతే ఇప్పుడు టెట్రా ప్యాకెట్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, షాపులో దొరుకుతున్నాయి కదా అండి ఆవు పాలు.
టెట్రా ప్యాకెట్స్ అయినా తీసుకొచ్చుకుంటామండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఆవు పాలే పోస్తామండి. నార్మల్‌గా చాలామంది ఆవు పాలు దొరకదు అంటారు కదండీ! మా సైడ్ అయితే ఆవు పాలు దొరుకుతుందండి. సో, నేనైతే పసుపు, కుంకుమ వేసేసి, పాలు పోసేసి, అగరబత్తులు వెలిగించుకొని, ఇంకా కొబ్బరికాయ కొట్టాలండి. ఇంకా చేస్తున్నానండి. అగరబత్తి వెలిగించి అక్కడ పెడుతున్నానండి. ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలండి. మా వారైతే "ఎంతసేపు చేస్తావు? ఇంకా నువ్వే ఇంతసేపు చేస్తే నేనెప్పుడు చేయాలి" అంటున్నారండి. నేనైతే అన్నీ వేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నానండి. నా పక్కనున్న ఆంటీ గారే అండి పాపం గ్రీన్ శారీ కట్టుకుంది. ఆమె శారీయే కాలేదండి కొంచెం. నేనైతే కొబ్బరికాయ తీసుకొని మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నానండి. కొడుతున్నానండి. అటువైపు నా పక్కనున్న ఆంటీ వచ్చి అగరబత్తులు వెలిగించుకునేదాకా నిల్చొని ఇంకా కొబ్బరికాయ కొట్టానండి. కొబ్బరికాయ కొట్టి ఇంకా నా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈసారి మాత్రం అసలు నైవేద్యం తీసుకెళ్ళలేదండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పాయసమైనా ఏదైనా ఒకటి తీసుకెళ్ళేదాన్నండి. కానీ ఈసారి నైవేద్యం ఏమీ తీసుకెళ్ళలేదండి. ఇంకా చెయ్యలేదు, నాకు అసలు టైం లేకుండే ఫ్రెండ్స్. ఇంకేం చేయలేదండి. బనానాస్ తీసుకెళ్ళి పెట్టేశానండి అంతే. కొబ్బరికాయ అయితే కొట్టడం కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. నేనైతే పేలాలు తీసుకెళ్ళి వేయడమే మర్చిపోయానండి. తర్వాత గుర్తొచ్చి మళ్ళీ పేలాలు తీసి అప్పుడు వేశానండి. మర్చిపోయానండి. ఇక్కడ పేలాలు తీసుకొచ్చుకొని వినాయక చవితి రోజు తినాలంట ఫ్రెండ్స్, మంచిదంట. ఆ రోజు తింటే అక్కడున్న ఆంటీ గారు నాతో చెప్పారండి. నేను కూడా కొన్ని తీసుకొచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చుకుంటానండి. కాకపోతే నేనైతే తిననండి. ఎప్పుడు పాటించలేదు. తీసుకొచ్చుకుంటాను, అక్కడ పెట్టేస్తాను, అవి ఎక్కడో పోతాయి. ఇంకా ఇంట్లో ఇంకా పడేస్తూ ఉంటానండి. నేనైతే ఎప్పుడు తినలేదండి. సో, ఈ ఇయర్ అయితే తినాలనుకుంటున్నానండి. చూడాలి మరి. ఇంకా నేనైతే మొక్కుకోవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా వారిని వెళ్ళి మొక్కుకోమని చెప్పానండి. మా వారు వచ్చి ఇంకా పూజ మొక్కుకుంటున్నాడండి. నేనైతే బొట్టు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు అదే పుట్టమట్టి అది తీసుకొని ఇట్లా ఎల్లమ్మ ఇంటికి అది కొంచెం ఇట్లా స్టమక్ పైన చెవులకి ఇట్లా పెట్టేసుకుంటే మంచిది అంటే నేను అలా పెట్టేసుకున్నానండి. ఇంకా మా వారైతే వచ్చి పూజ స్టార్ట్ చేస్తారండి. ఇంకా అగరబత్తులు వెలిగించి పెట్టేశారండి. మా వారికి ఒకటి చెప్తే ఒకటి చేస్తారండి. అందుకనే ముందుగానే మళ్ళీ మర్చిపోతారని అగరబత్తులు వెలిగించమన్నానండి. తను అంటున్నాడు, "నువ్వు పేలాలు వేయడమే మర్చిపోయావు, నాకు చెప్తున్నావా" అని అంటున్నాడండి. ఇంకా మా వారైతే నా పక్కన ఉన్న ఆంటీ అటువైపు ఇటువైపు ఉన్న ఆంటీ వాళ్ళు వెళ్ళారండి బయటకి. ఇంకా వేరే వాళ్ళు వచ్చారండి మళ్ళీ. చెప్పాను కదండి, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అంతే స్పేస్ అండి. ఇద్దరు బయటకు వెళ్తే ఇద్దరు లోపలికి రావాల్సింది, అంత చిన్నగా ఉంటుందండి టెంపుల్. మా వారైతే అగరబత్తులు ముట్టించేసి మొక్కుకుంటున్నారండి. నేనైతే పసుపు కుంకుమ వేయమని చెప్పానండి పాలు పోసిన తర్వాత. ఇంకా మా వారు పాలు పోస్తున్నారండి. అక్కడ ఉంది ఆ ఫోటో ఎల్లమ్మ తల్లి అండి. ఎల్లమ్మ తల్లి ఫోటో అండి అది. ఇంకా మా వారు పాలు పోసేసి మొక్కుకున్నారండి. ఇంకా పసుపు కుంకుమ వేయమని చెప్పానండి. ఫస్ట్ పేలాలు వేస్తా అని తీసి పేలాలు వేస్తున్నారండి. నేను ఒకటి చెప్తే తను ఒకటి చేస్తారండి. ఇంకా పేలాలు వేసేసి నెక్స్ట్ పసుపు కుంకుమ వేశారండి పేలాలు వేసిన తర్వాత. ఇక్కడ ఈమెడగారా అండి నాకు చెప్పింది, ఇట్లా పుట్టది మట్టి తీసుకెళ్ళమ్మా అని చెప్పి అన్నారండి. ఇంకా మా వారైతే
ఇంకా చేసేసుకున్నాను. అయిపోయింది. ఇంకేంటి అంటే వేయడం మర్చిపోయావా పసుపు, కుంకుమ అని నేను మళ్ళీ చెప్పానండి. మళ్ళీ చెప్పేసరికి తను ఇంకా పసుపు, కుంకుమ తీసుకొని వేశారండి. మర్చిపోతారండి అన్నీ. చెప్తుంటేనే చేస్తారు. సో, మేమైతే నాగుల పంచమి రోజు ఇలా టెంపుల్‌కి వెళ్ళి ఇలా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది ఇలా టెంపుల్‌కి వెళ్ళి పుట్టకు పాలు పోసి పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.